నేను రోజు దేవుడికి కొబ్బరికాయ కొడుతున్నాను రా. చేసిన పూజలు ఊరికే పోతాయా? నీకు తప్పకుండా జీతం పెరుగుతుంది. అమ్మా, ఈ ప్రమోషన్ కోసం ఆఫీస్ లో ఎంతమంది ట్రై చేస్తున్నారో తెలుసా? ఎంతమంది ట్రై చేసినా నా రికార్డు ప్రకారం ఆ ప్రమోషన్ నాకే రావాలి. వస్తుందిరా, తప్పకుండా నీకే వస్తుంది. ఏమైంది? గాజు పెంకు కాలి గుచ్చుకుందిరా, రక్తం కూడా వస్తుంది. ఏమే రాక్షసి, దయ్యం, పాపిస్తుదానా? నీ కళ్ళు చల్లబడ్డాయా? ఇప్పుడు నీకు మనశ్శాంతిగా ఉందా? కావాలని గ్లాస్ దారికి అడ్డంగా పెడతావా? అంటే గాజు పెంకు నా కాలి గుచ్చుకుని సెప్టిక్ అయ్యి నేను కుంటిదాన్ని అవ్వాలనిగా నీ ఉద్దేశం? ఏమే చూపనక నాది మంచి మనసే. నువ్వు ఇలాంటి వెదవ పనులు ఎన్ని చేసినా నాకేమీ అవ్వదు. అర్థమైందా? ఏమిటే ఇంకా చూసుకోవాలనిపడ్డావు? విని తీసుకదాడు. నీ మొహం మందా వెళ్ళు, దరిద్రపు కొట్టు మొహం దాన. నానా, ఒకరోజు అత్తయ్య టీకా పగలు కొట్టిందని అమ్మమ్మ అత్తయ్యని కొట్టింది. ఇప్పుడు అమ్మమ్మ గ్లాస్ పగలు కొట్టి అత్తయ్యని కొట్టింది. ఏమిటి ఇదేమిటి? చాకు. ఇదేమిటి? యాపిల్. చాకిల్ని యాపిల్ మీద పడ్డా, యాపిల్ చాకు మీద పడ్డా నష్టం యాపిల్కే కదా. అంటే అమ్మమ్మ చాక కాదు, బాకు. అందుకే బాకెళ్ళి కాళ్ళ మీద పడ్డా, కాళ్ళెళ్ళి బాకు మీద పడ్డా తెగేది కాళ్లే కదా. ఆహా, సంతోషించాలండి. వాడిని తప్పుదారి పట్టిస్తున్నారు. తప్పుదారి కాదే. తుమ్మొస్తుంది, తుమ్మేమంటావా? అదేమిటి నాన్న, తుమ్మడానికి కూడా అమ్మ పర్మిషన్ కావాలంటావా? తుమ్మే. అంతేనంట. వద్దులేండి, తుమ్మకండి, వెళ్తున్నాను. 1000 గొడ్లం తిన్న రాబందైనా ఒక్క గాలి వానకు భయపడుతుందని మీ అమ్మైనా అమ్మమ్మైనా నా తుమ్ముకు భయపడతారు. తుమ్ముకెందుకు భయపడుతున్నారు నాన్న? ఎందుకా? లేచి నిల్చో. ఇందుకు నాన్న, గోపి చెప్పడం నా వల్ల కాదు. ఎన్ని రకాలుగా చెప్పినా వినటం లేదు. మీరే అడగండి. ఏమిటి ఆయన అడిగేది? ఈ ఇంట్లో నేను చెప్పిందే వేదం, నేను పెట్టిందే చట్టం. అందరూ నా మాట విని తీరాల్సిందే. ఈ మాత్రం దానికి బీపీ ఎందుకే తెచ్చుకోవడం? వాడికి నేను చెబుతాగా. రే గోపి, రే గోపి. ఏమి నాన్న? అసలు విషయం ఏమిటంటే, అబ్బా, చెప్పదలుచుకుంది ఏదన్నా ఉంటే 10 ముక్కల్లో క్లుప్తంగా చెప్పండి. అవతల నాకు ఆఫీస్కి టైం అయింది. ద్వారకా ప్రసాదరావు అని ఒక కోటీశ్వరుడు ఉన్నాడు రా. వాళ్ళ అమ్మాయి సోనిని నీకు పరిచయం చేద్దామని. ఎందుకు? ఎందుకంటే మీ ఇద్దరికి పెళ్లి జరిపించడానికి. ఓహో, అవునరా, నువ్వు ఈ సంబంధం ఒప్పుకుంటే 10 లక్షలు కట్నం ఇస్తామన్నారు. అంతేకాదు, వాళ్ళ ఆస్తంతా మనకే వస్తుంది. తమ్మలకిడి జిల్లి. అయితే నన్ను 10 లక్షల రూపాయలకు వేలం వేస్తున్నారు. అదేం మాటలరా, కట్నం తీసుకోవడం వేలం వేడ ఎలా అవుతుంది? అమ్మా, కట్నం తీసుకోవడం పాపమే కాదు, నేరం కూడా. అంతేకాదు, ఆ గొప్పింట్లో వంటవాడి ఉద్యోగం తమ్మలకిడి జిల్లి అయిపోతుంది. నువ్వు ఆ ఇంటి అల్లుడు అయితే ఆ వంటవాడి ఉద్యోగం ఎందుకు పోతుందిరా? ఆ వంటవాడి పోస్ట్ నాకొస్తుంది కాబట్టి. బావ భజగోవిందాన్ని చూస్తూనే ఉన్నాం కదా. అతన్ని తోలు బొమ్మను చేసి మీరు ఆడిస్తూనే ఉన్నారుగా. పెద్దింటి సంబంధం చేస్తే ఏం జరుగుతుందో నాకు తెలుసు. అది నాకు ఇష్టం లేదు. బాయ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మిస్ రీటా. ప్లీజ్ నోట్ డౌన్. ఎస్ సార్. డియర్ సార్, వై మిస్ రీటా, ఇది ఆఫీస్ అనుకున్నావా, ఫ్యాషన్ పీరియడ్ అనుకున్నావా? లుక్ మిస్ రీటా, ఆడపిల్ల ఒంటి నిండా బట్టలు వేసుకుంటే కంటికి ఇంపుగా ఉంటుంది. కానీ నువ్వు వేసుకున్న బట్టలు చూస్తుంటే కంపరం వేస్తుంది. ఎస్, వెంటనే ఇంటికెళ్ళి మంచి బట్టలు మార్చుకునిరా. వెంటనే ఇంటికెళ్ళి ఒంటి నిండా బట్టలు మార్చుకోమని చెప్పేది నీకే. వెళ్ళ, గెట్ అవుట్. గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్. హాయ్ రీటా, ఏమిటి అలా ఉన్నావు? కొత్త మేనేజర్ ఏమన్నా అన్నాడా? అరే చెప్పమంటే ఏమన్నాడు? ఇది ఆఫీసు, ఫ్యాషన్ పీరియడ్ కాదు, ఇంటికి వెళ్ళి మంచి డ్రెస్ వేసుకురమ్మని తిట్టాడు. ఐసీ, పవర్లోకి రాగానే మాటలు పెరిగాయన్నమాట. చెప్తాను, ఇప్పుడే మంచి గుణపాఠం చెప్తాను. నాతో రా. మేడం రమ్మంటే కమాన్ అయితే. ఓకే సార్, we will deliver 1 lakh cartons by end of this month, sir. Okay sir, thank you. సార్, శభాష్, ఈ డ్రెస్ చాలా బాగుంది. ఇప్పుడు గౌరవప్రదమైన కుటుంబం నుంచి వచ్చిన ఆడపిల్ల ఉన్నావు. మరి నేను నేనెలా కనిపిస్తున్నాను?
గుడ్ మార్నింగ్ మేడం. ఏమిటి మేనేజర్ అవగానే హద్దులు దాటి అధికారాలు చలాయిస్తున్నావట? ఆడవాళ్ళు ఏ బట్టలు వేసుకోవాలో ఏ బట్టలు వేసుకోకూడదో చెప్పడానికి నీకేం అధికారం ఉంది? రీటా నీ డ్రెస్ లో చూసి ఆఫీస్ నుంచి బయటకు వెళ్ళమన్నావట. ఇప్పుడు ఈ డ్రెస్ నేను వేసుకొచ్చాను, నన్ను కూడా ఆఫీస్ నుంచి బయటకు వెళ్ళమంటావా? నో మేడం, రీటా నా సబార్డినేట్ కాబట్టి ఇంటికి వెళ్ళమన్నాను. మీరు నా బాస్, నేను మీ సర్వెంట్ని. యజమాని ఏం చేసినా నౌకరు ఏమిటి అని అడగకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు డ్రెస్ విప్పేసినా నాకేం అభ్యంతరం లేదు. తమ్మలక్కడి చెల్లి. ఏమని తల్లి చూసావా నీ కోడలు ఏం చేసిందో? వేండేళ్ళు పెట్టమంటే సరసలు మరిగి నీళ్లు తీసుకొచ్చి పెట్టింది. చూసుకోకుండా పోసుకుంటా నా వాళ్ళంతా కాలిపోయిందమ్మా. ఏమే శారదా, దరిద్రపీరుగా ఇటు రావే. ఏమైందత్తయ్య? ఏమే నీకేం పోయే కాలం వచ్చిందే? నా కూతురు ఒళ్ళు కాల్చి చంపాలనుకుంటున్నావా? ఈ నీళ్ళలో చేయి పెట్టి చూడవే, నీకే తెలుస్తుంది. ఏది కాదే. ఏమిటి ఘోరం? మీరు అసలు మనుషులేనా? నోర్మై, ఎక్కువ మాట్లాడామంటే వీపు పగులుతుంది, జాగ్రత్త. కానివ్వండి, అది కానివ్వండి. ఆ రోజు చన్నీళ్ళు తెస్తే రోగం వచ్చి చావాలా అని ఆమెను చావబోతారు. ఈ రోజు వేడి నీళ్ళు తెస్తే కాల్చి చంపాలని చూస్తున్నావా అని ఆమె చేయి కాల్చారు. ఇంతకన్నా ఆవిడ పేక పిసికి ఒకేసారి చంపేయచ్చు కదా. ఏ వేణీళ్ళు తన్నీళ్ళు కలిపి తెచ్చి తాపగా? చల్లని వెన్ని కలపాలి, వేడి వెన్ని కలపాలి, కొలతలు చెప్పు. చల్లగా తెచ్చినా చొచ్చుతావు, వేడిగా తెచ్చినా చొచ్చుతావు. సేవలు చేస్తే సరిగ్గా చేయలేదని ఏడుస్తారు, చేయకపోతే చేయలేదని ఏడుస్తారు. బందిపోటు దొంగల ముఠా నుంచి తప్పించుకొచ్చిన బ్యాచ్ వేరిద్దరు. మీరు నోరు మూసుకోకపోతే మూత పారపడతాను. ఆ పని చేయి, మాట్లాడే అవసరం ఉండదు. వాచిన మూతి అందరికీ చూపిస్తూ మీరు ఇంటర్నెట్కి చేసిన మర్యాద ఇది అని అందరికీ చెప్తాను. మీరు వెళ్ళండి ఇక్కడి నుంచి. ఈ రొంపులో ఉండే కంటే చావడం నయం. ఏమిటి నోరు లేస్తుంది? ఇంకా నయం, చెయ్యి లేవలేదు, సంతోషించండి. నోర్మై, నాన్న, ఆఫీస్ పని మీద నేను ఢిల్లీ వెళ్తున్నాను. మళ్ళీ ఎప్పుడు వస్తా? ఓ 10-15 రోజులు వచ్చేస్తాను. సరే. బావా, ఒక్క నిమిషం ఆగు. ఏమిటమ్మా ఇది? బావ మంచితనాన్ని చేతగనితనంగా తీసుకుని ఇలాంటి పనులు చేస్తారా? అసలు అక్కయ్య చేయాల్సిన పనులు బావ చేస్తే ఏమైనా బాగుంటుందా? మీ అక్క ఎందుకు చేయాలరా? మీ వదిలి గారు మహారాణిలా కాలు మీద కాలు వేసుకొని కూర్చోకపోతే ఆవిడ గారు చేయొచ్చు కదా. ఆవిడ గారికి పక్షవాతం వచ్చి కాళ్ళు చేతులు పడిపోయాయా? గోపి, ఈ పనులన్నీ నేనే కావాలని చేస్తున్నాను. ఎందుకంటే సిస్టర్కి చెయ్యి కాలిందిగా. ఏమిటి? వదిలికి చెయ్యి కాలిందా? వదినా, వదినా, వదినా! ఓ మై గాడ్, చెయ్యలా కాలింది వదినా. అయ్యో, జ్వరం కూడా వచ్చింది. చెప్పు వదినా, చెయ్యలా కాలింది. అదేం లేదు గోపి, వేడి నీళ్లు స్టవ్ మీద నుంచి దింపుతుంటే చేయి జారింది అంతే. కాదు బాబాయ్, అమ్మ అబద్ధం చెప్తుంది. నానమ్మ అమ్మ చేతిని గట్టిగా పట్టుకుని వేడి నీళ్ళలో ముంచింది. అమ్మని కొట్టింది కూడా. ఎందుకన్నయ్య అరుస్తావు? రోజు రోజుకి ఈ కొంపలో ఆగడాలు శృతిమించిపోతున్నాయి. అందరూ కలిసి వదిని కాల్చుకు తింటున్నారు. ఎందుకు లేని ఊరుకున్న కొద్దీ రాక్షసుల్లో తయారవుతున్నారు. గోపి, అదంతా నీకు అనవసరం. వెళ్ళి నీ పని నువ్వు చూసుకో. నా పని నేను చూసుకుంటాను. నువ్వు మాత్రం నీ భార్యను చిత్రహింసలు చేస్తున్నా పట్టించుకోకుండా, కనీసం డాక్టర్ దగ్గర తీసుకెళ్లాలన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా హాయిగా విశ్రాంతి తీసుకో. గోపి, నువ్వు ఊరుకో గోపి. ఎలా ఊరుకోమంటావు వదినా? కళ్ళ ముందు ఇంత ఘోరాలు జరుగుతుంటాయి. వస్తున్నా నాన్న, పదవదినా, హాస్పిటల్కి వెళ్దాం. వద్దు గోపి, అదే తగ్గిపోతుంది. ఎందుకొద్దు? వదినా, నువ్వెందుకు భయపడుతున్నావో నాకు అర్థమైంది. నీ భర్త చేతగాని వాడై ఉండొచ్చు, కానీ నీ మరిది మాత్రం చేతగాని దద్దమ్మ కాదు, చేతులు ముడుచు కూర్చోడానికి. పద ఆసుపత్రికి, గోపి, పద. గోపి.